నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. గాంధీని చంపిన వారు ఆయన పేరును ఆ పేరు మీద ఉన్న పథకాలను ఎలా కొనసాగిస్తారు? ఎలాగోలా ఇన్ని ఏళ్లు భరించిన బీజేపీ ప్రభుత్వం అసలు స్వభావాన్ని నేడు బయటకు తెచ్చిందని, అందులో భాగమే ఈరోజు మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారని, దీనివల్ల గ్రామీణ పేద ప్రజలకు మళ్లీ కరువు రోజులు దగ్గర పడ్డాయని, పేద ప్రజలకు తీరని నష్టం బీజేపీ ప్రభుత్వం చేసిందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆర్సీపీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు మడగలం ప్రసాద్, తస్లీం, ప్రతాపరెడ్డి, విజయ్ కుమార్, వెంకటేష్, గంగన్న, మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2009లో మొత్తం దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కరువు పని లేదు, ఉపాధి హామీ పని లేదు, పొదుపు పని అని ఇక్కడ పిలుస్తున్నటువంటి ఏదో పేరుతో పిలుస్తున్నటువంటి దీన్ని దేశంలో అమలు చేసింది. అయితే ఈరోజు 20 సంవత్సరాల తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మళ్ళొక్కసారి ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ విజిత్ మిషన్, సింపుల్గా జీ రామ్జీ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఇది పూర్తిగా పాత ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది. పాత చట్టం లేదు, పాత నిబంధనలు లేవు, పాత పద్ధతులు లేవు, పాత పథకాలు లేవు. పూర్తిగా ఈ చట్టాన్ని రద్దు చేసింది. రద్దు చేయడమే కాకుండా ఈ పథకానికి చాలా నష్టజాతకమైనటువంటి సవరణలు చేసింది. నష్టజాతకమైన నిబంధనలు పెట్టి, అందులో కీలకమైన నిబంధన మొత్తం దీనిలో చూస్తే 5 అంశాలు ఉన్నాయి. ఒకటి, పూర్తిగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఇష్టంతో, తనకి ఇష్టం ఉంటే ఇస్తుంది, లేకపోతే లేదు. మూడోది, కేంద్ర ప్రభుత్వానికి ఏ బాధ్యత ఉండదు, దీంట్లో అమలు చేయకపోతే ఏం అడగదు, వేతనాలు పెంచకపోయినా ఏం అడగదు, ఉపాధి హామీ ఇన్ టైంలో చేయకపోయినా ఏం అడగదు, నిబంధనల ప్రకారం జరగకపోయినా ఏం అడగదు. కాబట్టి ఏ బాధ్యత దానికి లేదు. నిధుల పరిమితిని ఇంతకుముందు 10% ఇక్కడున్న, ఉదాహరణకి 1 లక్ష రూపాయల పనిలో 10,000 రూపాయలు ఇసుక తోలుకుంటారు, మనకి మిగతా 90,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం 40,000 ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం 60,000 ఇస్తారు. ఇది చాలా అసలు రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం అమలు కాకుండా అడ్డుకునేటువంటి కార్యక్రమం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు, అది సాధ్యం కూడా కాదు. దాంతోపాటు ఆశ్చర్యకరం ఏమిటంటే, ఉపాధి హామీ చట్టం 2005వ సంవత్సరంలో తెచ్చినప్పుడు 1 సంవత్సరం పాటు దీని మీద చర్చ చేసింది యూపీఏ గవర్నమెంట్. మేధావులతోనూ, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులతోనూ, పార్లమెంట్లోనూ, లేకపోతే ఇతర రాజకీయ పార్టీలతోనూ, ఇట్లాంటి వాళ్ళందరితో చర్చలు చేసి దాన్ని సమగ్రంగా రూపొందించడం జరిగింది. రాష్ట్రాలతోనూ అన్నింటితో చర్చలు చేశారు. ఈరోజు ఈ బిల్లు పెట్టే రోజు ముందు ఉదయం వరకు పార్లమెంట్ సభ్యులకు కూడా తెలియదు. పార్లమెంట్ సభ్యులకు కూడా తెలియకుండా బిల్లు తెచ్చి అదే మరుసటి రోజు బిల్లు ఆమోదించడం కూడా అయిపోయింది. 2 రోజులు ఫినిష్. ఏకఛత్రాధిపత్యంగా నడుస్తూ ఉన్నది. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, యాక్చువల్గా బీజేపీ 10 సంవత్సరాల కిందటనే చెప్పింది ఉపాధి హామీ చట్టం చాలా నష్టం, దీన్ని ఎట్లా ఒకటి ఎత్తేయాలా అనేది వాళ్ళ విధానం, వాళ్ళ వర్షాల విధానం. అందుకని మనం చూస్తే 2020-21లో 1,11,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన ఉపాధి హామీ పథకానికి 2024-25లో జస్ట్ 80,000 కోట్లు మాత్రమే కేటాయించినారు. అంటే సుమారు 40,000 కోట్ల రూపాయల నిధులు తగ్గించినారు. ఇది క్రమంగా తగ్గిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల నష్టం ఏమి? ముఖ్యంగా వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం లాంటి వాళ్ళకి నష్టం ఏమి లేదు. విడిపోయినటువంటి లోటు బడ్జెట్తో ఉన్నటువంటి, రెవెన్యూ లోటుతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి నష్టం ఏంటి? ఏంది నష్టం అంటే, పోయిన ఈ 2005 నుంచి 2025 దాకా ఈ 20 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1,50,000 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి. 1,50,000 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి. అది పక్కన పెడితే విభజిత ఆంధ్రప్రదేశ్కి ఈ 12 ఏళ్లలో 87,000 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి. 87,000 కోట్ల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత అంటే 8,000 కోట్లు మాత్రమే.
అది కూడా మెటీరియల్ ఇసుకనో లేకపోతే ఇంకొకటో కంకరో మట్టో గ్రావలో ఇంకొకటో ఇచ్చిన తప్ప డబ్బులు ఇలా. కానీ ఈరోజు 87,000 కోట్ల రూపాయల నిధులు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 43,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు అసలు ఉద్యోగస్తులకి జీతానికి ఇవ్వడానికే గతి లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, పెండింగ్ స్కాలర్షిప్ ఇవ్వడానికే గతి లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికే గతి లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, లేదా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి చేతగాక హాస్పిటల్స్ అన్ని కూడా ఆరోగ్యశ్రీని బహిష్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 43,000 కోట్లు, ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం సాధ్యమేనా? ఇది నా ప్రశ్న. అంతేకాదు ఇది గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఈ 20 సంవత్సరాల్లో సృష్టించినటువంటి సంపదేమి, లాభాలేమి? ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం 25 లక్షల మంది మద్రాసుకు కానీ, హైదరాబాద్కి కానీ, బెంగళూరుకు కానీ, కేరళకు కానీ వలస పోతా ఉన్నారు, వలస కూలీలుగా వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా జనవరి తర్వాత పనులు లేక తీవ్రమైన కరువు పరిస్థితుల్లో తినడానికి తిండి లేక ఆ ప్రాంతాలకు వెళ్ళి ఫుట్పాత్ల మీద పనుకొని బతికిడుస్తున్నటువంటి గ్రామీణ కార్మిక వర్గానికి, గ్రామీణ పేదలకి, గ్రామీణ చిన్న రైతులకి ఇది ఒక వరంలాగా ఉంది. ఈ 12 సంవత్సరాల కాలంలో మనం చూస్తే ప్రతి సంవత్సరం 1,00,000 మందికి పైగా, సుమారు 15 లక్షల మంది వలసపోయే వాళ్ళు తగ్గినారని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే రానున్న కాలంలో మళ్ళీ వలసలు పెరుగుతాయి, రానున్న కాలంలో మళ్ళీ పేదరికం పెరుగుతుంది, రానున్న కాలంలో మళ్ళీ పోయి ఫుట్పాత్ల మీద పట్టుకొని బతకాల్సిన స్థితిని ప్రభుత్వం సృష్టిస్తుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గ్రామీణ రైతాంగాన్ని, గ్రామీణ వ్యవసాయ కార్మికుల్ని కట్టుబానిసలుగా, అంటే ఏ పని లేనటువంటి కట్టుబానిసలుగా మార్చడం కోసం చేస్తున్న కుట్ర ఇది. ముఖ్యంగా రాయలసీమ లాంటి చోట ఈ చెక్ డ్యాములు కట్టడం వల్ల కానీ, నీటి గుంతలు తవ్వడం వల్ల కానీ, గ్రామీణ రోడ్లు వేయడం వల్ల కానీ, లేకపోతే ఉపాధి హామీ పనులు పంట పొలాల్లో ఇవ్వడం ద్వారా కానీ లక్షలాది రైతులకి బ్రహ్మాండమైనటువంటి ఖర్చు తగ్గించినటువంటి పథకం ఇది. అట్లాంటి పథకాన్ని నిర్వీర్యం చేసి తీసేసేటువంటి కుట్ర చేస్తా ఉంటే గ్రామీణ వ్యవసాయ కార్మికులు ఏదైతే భారతదేశంలో భారతదేశ అభివృద్ధికి, భారతదేశ మొత్తం వ్యవసాయ రంగాన్ని, మొత్తం ఆర్థికాభివృద్ధికి కీలకమైన రంగంగా ఉన్నటువంటి గ్రామీణ రైతాంగాన్ని, గ్రామీణ వ్యవసాయ కార్మిక రంగాన్ని మొత్తం ధ్వంసం చేసేటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. దీన్ని వ్యతిరేకించాలా, దీన్ని తిప్పికొట్టాలా, దీన్ని తప్పకుండా ఎదిరించకపోతే మాత్రం నా అభ్యంతరం ఏమిటంటే, ఆశ్చర్యకరం, ఇంత జరుగుతా ఉంటే దీనికి మద్దతు ఇచ్చింది కూటమి ప్రభుత్వం, సిగ్గుమానం లేదా మీకు అని చెప్పి అడుగుతున్నాను నేను. ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు? జీతం లేకుండా నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావు? ఉపాధి హామీకి నిధులు ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు? ఇది అసలు ఉపాధి హామీ జరగకపోయిన పర్వాలేదు అనుకుంటున్నావు ఏమన్నా? నువ్వు చెప్తున్నావు ఈరోజు గ్రామీణం ఒక అడుగు నీళ్లు భూగర్భ జలం పెరిగితే 5,000 కోట్ల రూపాయల సంపద పెరుగుతుందని చెప్తున్నావు. ఆ పెరగడానికి కావాల్సిన చెక్ డ్యాములు నిర్మించింది ఉపాధి హామీ పథకంతో, ఆ చెప్పడానికి కావాల్సినటువంటి ఇంకుడు గుంతలు తవ్వింది ఉపాధి హామీ పథకంతో, ఆ నీళ్ళు ఇంకడానికి కావాల్సిన కాలువలు తవ్వింది ఉపాధి హామీ పథకంతో. ఆ పథకాన్ని ధ్వంసం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నువ్వు ఎందుకు మద్దతు ఇస్తున్నావు? నువ్వెందుకు గమ్మునున్నావు? నువ్వెందుకు చేతగాని వాళ్ళని చూస్తున్నావు? ఈరోజు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆశ్చర్యకరంగా ప్రతిపక్షం కూడా ఏం మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి భయపడి వాళ్ళ కాళ్ళ కింద బానిసలాగా బతుకుతున్నాడు. సిగ్గు అనిపించలేదా నీకు? ఈరోజు గ్రామీణ ప్రాంతంలో నీకు బలం ఉంది. నీ ఓటు బ్యాంక్ అంతా గ్రామీణ ప్రాంతం. నువ్వు చెప్తున్నావు కదా నా 40% ఓటింగ్ ఉందని. ఆ ఓటింగ్ అంతా నీకు గ్రామీణ ప్రాంతంలో ఉంది. ఆ గ్రామీణ ప్రాంతాన్ని ధ్వంసం చేయడానికి కేంద్రం, రాష్ట్రం కలిసి కుట్ర చేస్తుంటే కుట్రని ఎండగట్టాల్సిన బాధ్యత, ఎదిరించాల్సిన బాధ్యత నీది కాదా? కానీ ఆ పని ప్రభుత్వం చేయడం లేదు. అంతేకాదు, దీనివల్ల జరిగిపోయే ఇంకొక నష్టం ఏంటంటే, ఈరోజు మనం చూస్తే ఆ డిక్సన్ కంపెనీ ఒకటి పెట్టినారు. ఇక్కడ 3,500 మంది పనిచేస్తున్నారు. ఉదయం 8 గంటలకు పోయి రాత్రి 8 గంటలకు పోతున్నారు. ఆడపిల్లలు, మగపిల్లలు, అత్యంత యవ్వన దశలో ఉన్నటువంటి యువకులు 12 గంటలు పని చేయించుకొని 8,000 ఇస్తున్నారు. అదే ఉపాధి హామీలో 30 రోజులు పనికి పోతే 9,000 ఎక్కువ వస్తుంది 3 గంటలకి. ఆ పనిని ఎత్తేస్తే ఈ పెట్టుబడిదారులకి, ఈ దోపిడీదారులకి బాండెడ్ లేబర్ రాయలసీమలో కావలసినంత దొరుకుతుంది. పేదవాళ్ళు ఎంత కూలిచ్చినా పడి వస్తారు. భూక నీళ్లు గతి లేకుండా చేస్తే వాళ్ళు పెట్టుబడిదారుల దగ్గర వాళ్ళ రక్తాన్ని, మాంసాన్ని అమ్ముకోవడానికి కావాల్సినటువంటి ఒక వ్యవస్థను తయారు చేయొచ్చు అనుకున్న కుట్ర ఇందులో ఉంది. పెట్టుబడిదారులకు, భూస్వాములకు ఊడిగం చేసే ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలం ఉంది ఇందులో.
దీన్ని మనం అర్థం చేసుకొని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే రానున్న కాలంలో ఇది చాలా పెద్ద నష్టం. దానికోసమే రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రేపు 26వ తేదీ నుంచి పెద్ద ఆటో జాథా నిర్వహిస్తున్నది. జనవరి 5వ తేదీన కడపలో భారీ సభ నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయించినాం. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పై మాటలతో ఇది కదిలే ప్రభుత్వం కాదు, ఇది తోలుమందం ప్రభుత్వం, ఇది అత్యంత కిరాత్మకమైన ప్రభుత్వం. పైపెచ్చు మహాత్మా గాంధీ పేరు తొలగించినారు. మహాత్మా గాంధీని హత్య చేసిన వాళ్ళు మహాత్మా గాంధీ పేరు ఉంచుతారని అనుకోవడమే పెద్ద తప్పు. ఆ పేరుతో ఇప్పుడు సమస్య లేదు. ఆ పేరు ఉంచుతారని నేనేం ఆ రోజే అనుకోవాలి, ఈ రోజు దాకా కొనసాగిందంటేనే పెద్ద విషయం. మహాత్మా గాంధీ అంతకులు పరిపాలిస్తున్న దేశం మహాత్మా గాంధీ పేరుతో పథకాలు ఉంచుతారా? కాబట్టి ఇదన్నింటినీ ప్రజల్లో ఎండగట్టడానికి రేపు 25వ తేదీ నుంచి మేము ఆటో జాథా నిర్వహిస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలకు చెప్తాం, చైతన్యం చేస్తాం, సమీకరిస్తాం, ఈ ప్రభుత్వాన్ని బోన్లో నిలబెడతామని